రాజమండ్రిలో 2 రోజుల నుంచి వర్షం. సరే సాయంత్రం ఏదో ఒకటి తినాలనిపించి బయటకెళ్తే ఎవరైనా వేడివేడిగా తినాలనుకుంటారు. కానీ మనం అలా కాదు, చల్లచల్లగా తాగాలనుకుంటున్నాం. అదేంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఆ రాజమండ్రిలో ఫేమస్ రోజ్ మిల్క్. అక్కడికి వెళ్ళాక ఏం తాగాలో ఏంటని కన్ఫ్యూజ్ అయిపోతున్నాను నేను మొత్తానికి. అక్కడ ఉన్నాయి 4 ఐటమ్స్. అవి కూడా చాలా టేస్ట్ ఉంటది. ఈ రోజ్ మిల్క్ ఈ ఫ్లేవర్ ఎక్కడా మనకు దొరకదనమాట. ఎక్కడైనా దొరికినా అవన్నీ ఇంత టేస్ట్ అయితే రాదు. చూసారా ఇక్కడ మెనూ కార్డు, రోజ్ మిల్క్, సేమియా, కోవా, సిరప్ బాటిల్. నేనైతే ఎప్పుడు వచ్చినా సరే రోజ్ మిల్కే తాగుతాను. మా ఆయన గారు అయితే కోవా తాగుతారు, దాంతో పాటు సేమియా కూడా మిక్స్ చేసుకొని తాగుతారు అనమాట. నేనైతే రోజ్ మిల్క్ అంటేనే ఆ ఫ్లేవర్ ఇష్టం నాకు, చల్లచల్లగా. అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసారు. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి తెలియని వాళ్ళు అయితే ఎప్పుడన్నా రాజమండ్రి విజిట్ చేసినప్పుడు కంపల్సరీ ఇది మాత్రం తాగండి. ఎక్కడ చూసుంటారు ఇలాంటి టేస్ట్. 75 years అయింది స్టార్ట్ చేసి. చాలా అంటే చాలా బాగుంటది. ఇంకా అయిపోయింది, నేను తాగేసాను. ఇంకోటి మా అత్తయ్య గారు ఆరాధ్య కోసం పార్సల్ తీసుకెళ్తున్నాను. నేను ఇంటికి బయలుదేరేసరికి సరే గౌతమి ఘాట్ కి అలాగా వెళ్దాం అనుకున్నాను. సరే అని సరస్వతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక నాకు ఏమనిపించింది అంటే చల్లచల్లగా తాగాం కదా, వేడివేడిగా ఒక తిందాం అనేసి అక్కడ మంచూరియా కనిపిస్తే మంచూరియా కూడా తినేసాను అనమాట. చూసారా వాటర్ అయితే ఎలా వచ్చేసాయో, ఫుల్ క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనేసరికి ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మరద్దుగా తీసుకొద్దాం అంటే వర్షం. చూసారా చినుకులు ఎలా పడుతున్నాయి. మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంటికి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు ఘాట్స్ అని చూపిస్తాను.